హలో, అందరికీ నమస్కారం. నా పేరు ఓం ప్రకాష్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా మొదటి వీడియో. నేను ఇప్పుడు ప్రజెంట్ వైట్ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ వైట్ ఫీల్డ్ నుంచి కోటి లింగాల ట్రిప్ జస్ట్ 100 రూపాయల్లో ఎలా కంప్లీట్ చేయాలో నేనైతే చెప్తాను. మీరైతే చూడండి. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. వైట్ ఫీల్డ్ నుంచి బంగార్పేట జంక్షన్ కి ట్రైన్ లో వచ్చేసాము. టికెట్ వచ్చేసి జస్ట్ 15 రూపీస్. బంగార్పేట జంక్షన్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే బస్సులు చాలా అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ 20 రూపీస్. సో టోటల్ గా 35 రూపీస్ లో అయితే వచ్చేసాము. అలాగే రిటర్న్ పోవడానికి కూడా 35 రూపీస్. టోటల్ గా ఈ ట్రిప్ వచ్చేసి జస్ట్ 70 రూపీస్ లో కంప్లీట్ చేసాము. ఇప్పుడు మన ముందర ఉంది కదా, ఇదే మనం గుడి లోపలికి పోవడానికి అయితే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇదిగో ఇదే. గో ఇప్పుడు మనము లోపలికి పోతున్నాము. టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెనింగ్ టైమింగ్స్ అండి. అదిగో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతున్నాం కదా, ఇదే ఇక్కడ నుంచే క్యూ స్టార్ట్ అవుతుంది. లైన్ లో వెళ్ళి పోవాలన్నమాట. ఇక్కడ ఫోన్ పేలు, పేటిఎంలు ఇలాంటివి ఏమి తీసుకోరండి. జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. క్యాష్ ఉండాలి మనతో కన్ఫర్మ్ గా. అది మాత్రం మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళు అది చెక్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు ఇక్కడ. ఎంట్రీ ఫీజు కి 20 రూపీస్. మనమైతే ఇప్పుడు క్యూ లైన్ అంతా దాటేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మాకైతే టైం జస్ట్ 30 మినిట్స్ పట్టింది. బహుశా ఈ రోజు ఎక్కువ మంది జనాలు అయితే లేరు. ఒకవేళ ఉంటే మాత్రము 1 అవర్ పైన పట్టొచ్చు. ఇక్కడైతే ఒకటే చోట బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముగ్గురు కలిసి ఒకటే గుళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మంజునాథ స్వామి టెంపుల్. అక్కడైతే అందరూ ఇదే మైన్ టెంపుల్ అంటున్నారు. స్వామి మంజునాథ స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనము గుళ్ళని దాటేసుకొని ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయండి. ఇక్కడ చుట్టూ మొత్తం చిన్న చిన్న లింగాలు చాలా ఉన్నాయి. మధ్యలో మాత్రం ఒక పెద్ద లింగం ఉంది. ఇక్కడ వచ్చేసి లింగాలు ఒక్కొక్కటి ఓ సైజులో ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, మీడియంవి రకరకాలుగా ఉన్నాయి. ఇవి ఒకటి మొత్తం కలిపి 1 కోటి లింగాలు ఉన్నాయి మొత్తము. మనమంతా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ చూసేసుకొని చివరిగా పెద్ద లింగం దగ్గరికి వచ్చేసాము. ఇది ప్రపంచంలోనే, ఇండియాలో ఒకటే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లింగము. దీని యొక్క హైట్ వచ్చేసి 33 మీటర్లు. దానికి ఆపోజిట్ లోనే నంది విగ్రహం ఉంది, అక్కడ చూపి. దీని యొక్క హైట్ వచ్చేసి 11 మీటర్లు. లింగంలో ఒక ఫోటో ఉంది కదా, అది వచ్చేసి సాంబశివమూర్తి గారిది. అతనే ఇదొక సృష్టికర్త అనమాట. ఇక్కడ మొత్తము ఎస్టాబ్లిష్ చేసింది. ఇది వచ్చేసి 1980లో కట్టించారు. ఇక్కడ లింగాలు ఇదంతా మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మొత్తం 15 ఎకరాలలో ఉంది. మనం కూడా ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి కదా, ఇలాంటి విగ్రహాలు డొనేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. స్టార్టింగ్ వచ్చేసి 6000 రూపీస్. స్టార్టింగ్ రేటు 6000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు లింగానికి ఎదురుగా ఉన్నాము. మనం చూడాలంటే లింగాన్ని ఇదే బెస్ట్ వ్యూ అన్నమాట. రండి మనం ఇప్పుడైతే లింగం దగ్గరికి పోదాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మన ఫస్ట్ వీడియో అండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోలు మంచి కంటెంట్ ఉన్నవి చాలా వస్తుంటాయి. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇదే అండి. బయట నుంచి తెచ్చిన పూలమాలలు కావచ్చు, ఈ దీపారాజన మొత్తం పూజ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడైతే పూజారులు వచ్చేసి పొద్దున 6 గంటలకి పూజ కంప్లీట్ చేస్తారు. ఇదిగో ఇది వచ్చేసి అనేదర్ సైడ్ అండి. ఇందాక మనం చూసినది అది రైట్ సైడ్ లో ఉంటుంది. ఇదైతే మనకి లెఫ్ట్ సైడ్ లో వస్తుందండి. అది అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా ఉంది. కాకపోతే నంది లింగం అనేది హైట్ వచ్చేసి కొద్దిగా డిఫరెన్స్ లో ఉంటుంది. అక్కడ హైట్ లో ఉంటుంది రైట్ సైడ్, ఇక్కడ వచ్చేసి కొద్దిగా తక్కువలో ఉంటుందండి. కాకపోతే లొకేషన్ మాత్రము ఒకటే ప్లేస్ లోనే ఉంటుంది. వ్యూ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. ఒకే ఫ్రేమ్ లో ఎన్ని లింగాలు కనపడుతున్నాయో చూడండి. చాలా వ్యూ అయితే చాలా చాలా మంచిగా ఉందండి. దీన్ని మొత్తం కవర్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇది మొత్తం 15 ఎకరాలలో ఉందండి. 15 ఎకరాలలో ఈ మొత్తం లింగాలు ఉన్నాయి. ఇదిగో ఇది ఉంది కదా, ఇది చిన్న బసవన్న అండి. దీనికి అయితే ఆపోజిట్ లోనే చిన్న లింగం ఉంటుంది.
అక్కడైతే ఎలాగుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే సైజులు ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మనమైతే ఇప్పుడు మొత్తం గుడి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే బయటకు వస్తున్నాము. ఇక్కడైతే చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న వస్తువులు, ఇంటి డెకరేషన్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ. ఇది వచ్చేసి బయటకు వచ్చేసినాక అనమాట మొత్తం. సరే అండి, ఇంతటిది అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయింది. నేను మీ ఓం ప్రకాష్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, సెలవు.